హాయ్ హలో నేను మీ స్పైసీ కార్తిక్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ కృష్ణపట్నం. సో కృష్ణపట్నం ఏంటంటే మనకి అథెంటిక్ తెలుగు కిచెన్ అండ్ బార్. సో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ రెండు ఉంటాయి. మనం ఇవాళ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అంబియన్స్. ఓకేనా, వచ్చేయండి నాతోటి. సో హాయ్, మనం ఇప్పుడు డ్రింక్స్ కౌంటర్ దగ్గర ఉన్నాము. సార్ మీ నేమ్ సార్? నా పేరు వినోద్. ఐఎమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ ద ప్లేస్. వినోద్ ఠాకూర్. ఓకే సార్. సో ఇంకా ఏంటి సార్ మనకి స్పెషాలిటీ ఏంటి సార్ ఇక్కడ? సో వీ సర్వ్ లైక్ సౌత్ ఇండియన్ స్పెషాలిటీ. ద cuisine what we serve here. Okay. It include like Rayalaseema. Okay. And many other brands. And how many people we can accommodate here, sir? sir, like around 350 people capacity in the restaurant. 350. Okay. Yeah, and we have a banquet hall inside. Banquet hall. And we got a backyard like it's totally in a different. Yeah, have a shoot. I have already shoot that. Beautiful ambience over there. Yeah, And yes. you can see a city view. You over have an there. open area also. Yeah, 40 and the 40 city view people. can be taken in the evening. It's very beautiful. Yeah, yes. And what about the drinks, sir? In the drink section? We have like an imported liquor as well. Yeah, okay. We have like classic cocktails, classic mocktails, and we have special cocktails with us. Okay. So you can try orange mithai, what has been made. Oh. Is our specialty. Yeah, so see, you can see the you drinks. can check on this. Yeah, mocktails and cocktails. And we serve single malt whiskies and all. Yeah, single malt whiskies also. Yeah. Superb. And we do have a private dining rooms. Yeah. The capacity of one is 18 and one is 14 people. One is 18 and one One is is 14. 14 people. 14 people. Yeah. The banquet hall capacity as well is 120 people. So for that we have to book Yeah, you have to take prior booking for that. previous book. Yeah. They are required because we'll get a lot of bookings for that. Okay. So that is mandatory for that. Okay. The restaurant is located at Kondapur Saraswati Mall. Is also known as an AMB Mall. I request everybody visit the place and check out the place how we have been running it. And thank you, Spicy Karthik. Thank you, all the best. Thank you. నాతో వాళ్ళు నరసింహులు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. సో మీ కృష్ణపట్నం స్పెషాలిటీ ఏంటి సార్? మసాలాలు వచ్చేసి హోమ్ మేడ్ ఉంటుంది. ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. ఎస్పెషల్లీ మనకు మటన్ ఫ్రై పీస్ కానీ, ఓకే. ఓకే, మటన్ ఫ్రై బోన్లెస్ కానీ, ఓకే. పులావ్స్లో ఓకే. ఇలా కలగూర షోర్బా అనేసి చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా మీ స్పెషల్ ఏంటి సార్? స్పెషల్గా వచ్చేసి పులావ్ బేస్డ్ ఎక్కువ ఉంటుంది సార్ మాకు. ఓకే. పులావ్లు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే. చాలా మంది లైక్ చేస్తుంటారు. ఓకే. ఈవెన్ దో మీరు చూసుకోవచ్చు రివ్యూస్ అనేది చాలా బాగుంటుంది. ఓకే. ఇంకా అంటే మీ స్పెషల్ డిష్ ఏమన్నా ఉంటుందా? ఎస్ సార్. ఇప్పుడు మటన్ గీ రోస్ట్ అనేసి ఉంటుంది. ఓకే. చాలా బాగా వస్తుంది. ఓకే. గీ కూడా ప్యూర్ గీ, ఇచ్చిన మాంసం అనేసి ఓకే, ప్యూర్ గీ ఉంటుంది. ప్యూర్ 100% ప్యూర్ 100%. ఓకే. దెన్ ఇంకా మనం పొట్లం కీమా పులావ్ చాలా బాగుంటుంది. దాని తర్వాత నల్లి గోష్ బిర్యానీ. ఓకే. చాలా నల్లి గోష్ బిర్యానీ నాకు కూడా చాలా ఫేవరెట్. ఎస్, ఇది ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారు. అవును సార్. సో వెల్కమ్ టు కృష్ణపట్నం అండి. మన దగ్గర ఇప్పుడు మన కృష్ణపట్నం ఏఎంబి మాల్లో ఉన్నాము. సో ఏఎంబి మాల్లో కృష్ణపట్నం చాలా పెద్దగా మనం ఓపెన్ చేయడం జరిగింది సార్. సో అరౌండ్ ఇక్కడ మనం 400 మెంబర్స్కి మనం ఇక్కడ అకామిడేట్ చేయగలిగే అంత స్పేస్ మనం క్రియేట్ చేసాము. అదేవిధంగా బ్యాంక్వెట్ హాల్ కూడా మనం ఒకటి ఇక్కడ పార్టీస్ కోసం, బుకింగ్స్ కోసం మనం ఇక్కడ చిన్న అరేంజ్మెంట్స్, మనం ఒకటి ఫుడ్ బుఫే కూడా ఎలాబరేట్ చేసాం సార్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఇది మనం కృష్ణపట్నం బ్యాక్ యార్డ్ అంటాము. సో బ్యాక్ యార్డ్లో మనకి అరౌండ్ 100 మెంబర్స్ సిట్టింగ్ తోటి సపరేట్ బార్ అండ్ మనకు ఓపెన్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది సార్. అదేవిధంగా లైవ్ కిచెన్ కూడా మనం గ్రిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో ఎవరైనా సపరేట్గా పార్టీస్ బుక్ చేసుకోవాలనుకుంటే అరౌండ్ 100 నుండి 50 మెంబర్స్కి 150 మెంబర్స్ వరకు కూడా మనం ఇక్కడ అకామిడేట్ చేయగలుగుతున్నాం సార్. సిట్టింగ్ ఇక్కడే ఉందా సార్? ఇంకా వేరే ఎక్స్ట్రా ఇంకేమన్నా ఉందా సార్ సిట్టింగ్? ఈ సిట్టింగ్ వచ్చేసి అరౌండ్ 100 మెంబర్స్ వరకు సిట్టింగ్ ఉంది సార్. అదేవిధంగా మనకు ఇంకా బ్యాక్ ఏరియా అనేది మనకు ఓపెన్ ఏరియా కూడా ఉంది. ఓపెన్ ఏరియా ఇన్ ద సెన్స్ మనకు జస్ట్ బ్యాక్ వ్యూ అంతా మంచిగా కనబడుతుంది, సినరీస్ ఉన్నాయి. ఓకే. ఒకసారి రండి సార్ చూద్దాం మనం. యా, ఓకే ప్లీజ్ సార్. సో ఇక్కడ కొన్ని హై టేబుల్స్, అదేవిధంగా మనకు సోఫా సిట్టింగ్, కంఫర్టబుల్ సిట్టింగ్ కూడా ఉంది. ఓకే. సో అదేవిధంగా మనకు బ్యాక్ ఏరియాలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు అంతా వ్యూ కనపడే విధంగా సో అరౌండ్ ఒక 40 మెంబర్స్ వరకు కూడా మనం ప్రైవేట్ పార్టీ చేసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే. 40 మెంబర్స్ వరకు మనం అకామిడేట్ సార్. లోపల బయట రెండు కలిపి కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. కాక్టైల్ డిన్నర్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. స్పెషల్ బర్త్డే అకేషన్స్ కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకే. వ్యూ మాత్రం అదిరిపోయింది చూడండి.
మంచిగా ఇక్కడ కూర్చొని సిటీ మొత్తం chill అవ్వచ్చు. కనబడే విధంగా చాలా Proper గా. బాగుంటుంది సార్. నైట్ టైంలో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ చాలా మంది వస్తున్నారు కూడా, సెలబ్రిటీస్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఎవ్రీ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే మనం చాలా కాక్టైల్ డిన్నర్స్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఇంత ముందు. ఓకే ఓకే. సో ఇవి మన కిడ్స్ చైర్స్ సార్. ఇవి మనకు రెస్టారెంట్లో కస్టమర్స్ పిల్లలతో వచ్చినప్పుడు వాళ్ళకి అన్కంఫర్టబుల్ ఉండకుండా కంఫర్టబిలిటీ కోసం మనం కిడ్స్ చైర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ రెస్టారెంట్ ఇంట్లో కూర్చొని. వాళ్ళు తినడానికి కూడా మంచి టేబుల్ టైప్ సో ఫెసిలిటీ కూడా మనం అరేంజ్ చేస్తున్నాం. సీటింగ్ కూడా గుడ్ సీటింగ్ ఉంటుంది. సో కస్టమర్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయండి, ఎస్పెషల్లీ క్రిస్పీ కార్న్ బాగుంది. అండ్ మేము క్రిస్పీ కార్న్ అండ్ మొక్కజొన్న వడ ఆర్డర్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ దట్ 2 types ఆఫ్ రైస్ ఆర్డర్ చేసాం. గుత్తి వంకాయ రైస్ అండ్ పచ్చిమిర్చి పులావ్. గుత్తి వంకాయ రైస్ అయితే చాలా బాగుంది. సో హాయ్ సార్, మా కోసం ఏంటి ఏం ఫుడ్ అరేంజ్ చేశారు ఇవాళ ఒకసారి కొంచెం చెప్తారా? సార్ మన దగ్గర స్పెషల్ వచ్చేసి అథెంటిక్ తెలుగు స్పెషల్ సార్. మన కాళ్ళ కూర షోర్బా అంటాం సార్. మటన్ సూప్ ఇది, మటన్ బోన్ సూప్ ఇది. ఓకే. సో ఇది ఒకటి మన దగ్గర చాలా స్పెషల్, చాలా అథెంటిక్ ఉంటుంది. అదేవిధంగా మనకు వెజిటేరియన్లో వచ్చేసి మనకు మిరియాల చారు ఉంది సార్. ఓకే. సో మిరియాల చారు పెప్పర్ రసం ఉంటుంది, టమాటా పెప్పర్ రసంలా ఉంటుంది సేమ్. అండ్ తర్వాత తవా గ్రిల్ ఫిష్ సార్. సో తవా గ్రిల్ ఫిష్. ఓకే. సో దీనిలో పెరి పెరి సాస్ వేసేసి తయారు చేస్తారు సార్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఇది కోనసీమ కోడి వేపుడు. ఓకే. కోనసీమ కోడి వేపుడు కూడా మనకు తెలుగు అథెంటిక్ స్టైల్లో ఉండే చికెన్ స్టార్టర్ సార్. ఓకే. అదేవిధంగా మనకు పొట్లం కీమా పులావ్ ఉంది సార్, పొట్లం కీమా బిర్యానీ. ఓకే. సో విత్ ఆమ్లెట్ అండ్ కీమా మిక్సింగ్ ఉంటుంది మటన్. ఆవకాయ పప్పన్నం, ఆవకాయ ముద్దపప్పు అన్నం. ఆవకాయ ముద్దపప్పు అన్నం. ఆవకాయ ముద్దపప్పు అన్నం నా ఫేవరెట్ సార్ ఇది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదే ఉంది. అదేవిధంగా మనకు స్పెషల్ పన్నీర్ రోస్ట్ సార్. ఇది స్పెషల్ పన్నీర్ రోస్ట్. ఓకే. చూడండి వెజ్ వాళ్ళకి కూడా మంచి స్పెషల్ పన్నీర్ ఫ్లాక్స్ సీడ్స్ వేసి టాపింగ్ ఫ్లాక్స్ సీడ్స్ తోటి టాస్ చేస్తారు సార్. చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. చూడడానికే చాలా టెంప్టింగ్ ఉంది సార్. వెజ్ ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు అసలు ఎప్పుడు. రైట్ సార్. వెజ్ చూడడానికి ఎంత బాగుందంటే చాలా బాగుంది సార్. అండ్ దట్ బిర్యానీ వచ్చేసి అది కాజు పన్నీర్ బిర్యానీ సార్. ఓకే. సో కాజు అండ్ పన్నీర్ రెండు మిక్స్ చేసి చేస్తారు. లోపల కాజు పన్నీర్ బిర్యానీ ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మన తెలుగు అథెంటిక్. సో ఇదేంటి సార్ జిలేబీ ఏంటి సార్? జిలేబీ మనం ఎవ్రీ వీకెండ్ లో మన కస్టమర్స్ కోసం మనం కాంప్లిమెంటరీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. కాంప్లిమెంటరీ డెజర్ట్ ఫర్ ఆల్ ఆఫ్. యా. ఓకే. ఓకే సార్, ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. వీకెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్. సో గైస్ మన ఫుడ్ వచ్చేసింది. ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తున్నా, కాళ్ళకూర షోర్బా. ఓకే. బాగుంది, చాలా బాగుంది. మంచి స్పైసీగా మంచి ఫ్లేవర్స్ తగులుతున్నాయి దాంట్లో. చాలా చాలా బాగుంది. పన్నీర్ రోస్ట్. థ్యాంక్ యూ. చికెన్ కోనసీమ కోడి వేపుడు. చూసారు కదా గైస్ టెక్స్చర్ చూడండి, చూస్తేనే అది మంచి స్పైసీగా కనపడుతుంది. హోమ్ మేడ్ మసాలాసే ఉంటాయి. తవా గ్రిల్ ఫిష్ రింగ్స్, ఆనియన్ రింగ్స్ చూడండి, మంచి స్పైసీగా చాలా బాగున్నాయి. చూడడానికి అసలు మొత్తం నోరు ఊరిపోతుంది నాకు, మొత్తం వాటర్ వచ్చేసింది నోట్లో వచ్చి. చాలా 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 బాగున్నాయి, చూడడానికే చాలా బాగున్నాయి ఇవి. तो स्टार्टर्स यही है, खत्म हो गया. ओके, थैंक यू भैया. సో ఫస్ట్ పన్నీర్ ట్రై చేద్దాం. చాలా బాగుంది పన్నీర్. ఫిష్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆనియన్ ట్రై చేస్తాను. నాకు ఆనియన్ ఎందుకో ఇందాక నుంచి టెంప్ట్ చేస్తాను.
చేతులతో తింటేనే ఆ మజా వేరే. సూపర్. ఆనియన్ తోటి ఆ ఫిష్ అసలు చాలా చూడండి, ఇగో ఎంత సాఫ్ట్ ఉంది చూడండి ఫిష్. చాలా చాలా సాఫ్ట్ చూడండి, మొత్తం ఎంత సాఫ్ట్ ఉంది ఫిష్. మసాలాస్ కూడా సూపర్గా ఉన్నాయి, మంచి లోపలికి కూడా మంచిగా వెళ్ళాయి. నెక్స్ట్ చికెన్ ట్రై చేద్దాం. చికెన్ చూడండి, మంచి మసాలా మంచిగా టెండర్గా బాగుంది. సూపర్. మెయిన్ కోర్స్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ నాకు ముద్దపప్పు ఆవకాయ ట్రై చేయాలనుంది. ముద్దపప్పు మంచి నా ఫేవరెట్ అనమాట. ముద్దపప్పు ఆవకాయ చాలా ఫేవరెట్ నాకు. బాగా ఆహా సూపర్, చాలా చాలా బాగుంది. అసలు ఎట్లా అంటే సూపర్ టేస్ట్, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి ముద్దపప్పు ఆవకాయ, ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోద్ది. పొట్లం కీమా బిర్యానీ, మటన్ కీమా బిర్యానీ. ఓకే, పొట్లం కీమా బిర్యానీ అండి. ఇది ఏ ఆమ్లెటేనా? ఆమ్లెట్ తోని మంచిగా పైన టాపింగ్ తో వస్తుంది. కానీ చెప్తున్నా ముద్దపప్పు ఆవకాయ మాత్రం సూపర్, కంపల్సరీ ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మటన్లోకి వెళ్ళిపోదాం. మటన్ కీమా బిర్యానీ, కీమా పలావ్. బాగుంది. బిర్యానీకి మంచిగా ఇట్లా ఆమ్లెట్ ఇట్లా ఉంచుకొని ఇట్లా ముద్దతో కలిపి పెట్టుకొని సూపర్, నిజంగా సూపర్, చాలా బాగుంది. మంచి స్పైసీగా మనకు తగ్గట్టుగా, మన స్పైసీ కార్తీక్ తగ్గట్టుగా స్పైసీగా బాగుంది. నోరులో ఆ స్పైసెస్ మంచిగా అట్లా ఇంకా స్పైసీగా ఉంది లోపల, మొత్తం నోరు అంతా దాని సౌకర్యం మంచిగా స్పైసీగా లోపల నోరులో ఒక ఫ్లేవర్ అలా మిగిలిపోయింది, అట్లా ఉండిపోయింది ఫ్లేవర్. బాగుంది. వెజ్లో బిర్యానీ ఇంత బాగుంటుందని నేను ఎప్పటిదాకా అనుకోలేదు. ఎప్పుడు నేను ఎక్కడ తిన్నా బిర్యానీ నాకు అంత నచ్చదు. వెజ్ బిర్యానీ చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నీకు జీడిపప్పు వచ్చిందా? నాకు వచ్చింది. పన్నీర్ కూడా చూడండి, మంచిగా బాగా కుక్ అయిపోయింది పన్నీర్. సో ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి, బాగుంది, చాలా బాగుంది. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి, బట్ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి, ఓకేనా? దాన్ని బట్టి నేను ఏం ఇంప్రూవ్ చేసుకోవాలనేది చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్పైసీ కార్తిక్. Welcome to Krishnapatnam and please subscribe to Spicy Karthik channel. Thank you. Bye bye.